డైరింగ్ అండ్ డాషింగ్ అనే పదాలను తన ఇంటి పేరుగా మార్చుకున్న యంగ్ లేడీ ఐపీఎస్ ఆఫీసర్ సింధు శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రమాదేవి గారికి స్వాగతం, సుస్వాగతం. అపూర్వమైనటువంటి స్వాగతం తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొడిమల్ ఎంపీపీ మేనేజ్ స్వర్ణలత గారికి అపూర్వమైనటువంటి స్వాగతం. ఇంకొకరు శిల్పక్కయ్య గారికి స్వాగతం. ఒకవేళ చీఫ్ గెస్ట్ గా స్వీటీ అన్నప్పుడు వస్తే వారికి కూడా దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం దీపజ్యోతి. వయసులో అందరూ నాకంటే పెద్దవాళ్ళు. నేను మహిళా దినోత్సవం నాడు ముందు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఎంతోమంది నా ఏజ్ వాళ్ళు చదువుతున్నాము అండ్ ఉద్యోగాలు చేస్తున్నాము. నిన్న కొంతమంది రిపోర్టర్స్ అడిగారు, మరి మహిళా సాధికారత అనేది ఇంకా రాలేదు, నేరాలు జరుగుతూనే ఉన్నాయి, ఏం మారింది అని చెప్పి. మరి మార్పు అయితే చాలా వచ్చింది, అది మన అందరికీ తెలుసు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక 100 సంవత్సరాల క్రితం ఎవరికి ఒక్క మహిళకి కూడా ప్రపంచంలో ఓటు హక్కు అనేది లేదు. 100 సంవత్సరాలు కూడా కాలేదు, మేబీ 1950s వరకు కూడా లేదు. మరి వరల్డ్ వార్ 2 తర్వాత అందరికీ ఓటు హక్కు వచ్చింది. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ప్రతి మహిళకి ఓటు హక్కు అనేది ఉంది. మరి 1960sలో ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, అంటే ఒక పనికి సమానమైన జీతం అనేది మహిళలకి పురుషులకి రావాలి అని చెప్పి 1960sలో ఉద్యోగం జరిగింది. మరి ఆ తర్వాత మనం ఉద్యోగం చేస్తే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు అంటే మటర్నిటీ ప్రభుత్వం నుంచి చాలా సపోర్ట్ ఉంది. అండ్ మీ జనరేషన్, మా మదర్ వాళ్ళ జనరేషన్లో ఆలోచిస్తే, మా మదర్ వాళ్ళ జనరేషన్లో చదువుకోవడం కూడా కష్టపడి చదువుకున్నారు. మరి పెళ్ళి ఇష్టమైన వాళ్ళని చేసుకోవడానికి కూడా చాలా గొడవపడి చేసుకోవాల్సి వచ్చింటుంది. మరి చేయాలనుకున్న ఉద్యోగం చేయడానికి అయితే యుద్ధమే చేయాల్సి వస్తుంది. మరి ఈ జనరేషన్లో 2010-20 ఈ టైంలో అయితే అలాంటి కష్టాలు ఎవరికీ లేవు. అందరం పిల్లలకి చదువుకోమని చెప్తున్నాము. చైల్డ్ మ్యారేజ్ అనేది మనం చూడడం కూడా లేదు ఈ మధ్యలో. లాస్ట్ ఎప్పుడు విన్నామో తెలియదు, మన ఏరియాలో ఎవరికో చైల్డ్ మ్యారేజ్ అయింది అంటే. సో చదువుకోమని చెప్తున్నాము, అంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాము. సో చాలా మార్పు వచ్చింది. అండ్ చాలా మార్పు వచ్చింది అంటే పురుషులలాగానే మనం కూడా అంటే సాధికారత, స్వాతంత్రం అంటే అది ఎవరైనా ఇచ్చేది కాదు, మనం మార్కెట్లో నుంచి తెచ్చుకునేది కూడా కాదు, మన మైండ్లో ఉంటుంది, మనం ఉంటుంది. ఎలా వస్తుంది సాధికారత అంటే మనకి పెద్ద కళలు ఉన్నప్పుడు వస్తుంది. మనం చిన్న కళలు, చిన్న గొడవలు, చిన్న విషయాలు, చిన్న ఊళ్ళు ఇంతే ఆలోచిస్తే we will never become anything big. సో మనం పెద్ద కళలు కనాలి, పట్టుదలతో పనిచేయాలి, ధైర్యంగా ఉండాలి, అన్నిటికంటే మించి కష్టపడాలి, హార్డ్ వర్క్. సో ఇది బీట్ ఫర్ అ మ్యాన్ ఆర్ ఉమెన్ ప్రాసెస్ అయితే ఒకటే. ఎవరికైనా సరే గోల్ అన్నది ఉండాలి, ఎవరైనా కృషి చేయాలి, ఎవరైనా కష్టపడాలి. మరి మహిళలకి ఎందుకు ఎక్కువ ఇవన్నీ తెలిసి కూడా ఇబ్బందులు ఎందుకు ఉన్నాయి అంటే మనకి వీటన్నిటితో పాటు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది కావాలి. ఎందుకంటే మనకి చదువుకోవడం రాక కాదు, ఉద్యోగం చేయడం కష్టమని కాదు. మరి ఎక్కువ మంది ఎందుకు చేయలేకపోతున్నారు అంటే సపోర్ట్ సిస్టమ్. మీరందరూ ఇంద్రా నూరి అని ఒక ఆవిడ పేరు వినే ఉంటారు, పెప్సికో కంపెనీ CEO ఆవిడ. So she has been in PepsiCo for almost 20 years, Indian origin lady. So she was asked, మరి సీనియర్ మేనేజరల్ పొజిషన్స్లో ఎక్కువ మంది ఉమెన్ ఇంకా ఎందుకు లేరు అని చెప్పి. సో ఆవిడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు. ఏమిటి అంటే మహిళల విషయంలో ఒకటి జరుగుతుంది.
మన బయోలాజికల్ క్లాక్, కెరియర్ ప్రోగ్రెస్ అనేది ఒకటేసారి జరుగుతాయి. ఏ టైంలో అయితే మనం కెరియర్లో ముందుకు వెళ్ళగలుగుతామో అదే టైంలో మనం పెళ్లి చేసుకోవడము, మనకి పిల్లలు, అదే టైంలో మనం ఫ్యామిలీని చూసుకోవాల్సిన అవసరం రావడము, పెద్దవాళ్ళని, ఇన్లాస్ని అందరినీ చూసుకోవాల్సి రావడం. ఇవి రెండు అనేది మహిళల విషయంలో ఒకటేసారి జరుగుతాయి. లెట్స్ సే 25 to 30 years or 35 years. ఇదే టైంలో మనం ఉద్యోగం చేయాల్సి ఉంటుంది, ఇదే టైంలో మనం పిల్లలు చూసుకోవాల్సి ఉంటుంది, ఇదే టైంలో ఫ్యామిలీ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో అది ప్రపంచంలో ఎక్కడైనా సరే మహిళలకు ఉండే ముఖ్యమైన ఇబ్బంది ఇదే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తామంటే చాలా విషయాలు మనం అవాయిడ్ చేస్తాం. అంటే నేను కనుక ఈ చదువు చదివితే, మెడిసిన్ చదివితే చాలా సంవత్సరాలు చదవాల్సి ఉంటుంది, చదువు అయిన తర్వాత మనం ఎంపీ చేయాల్సి ఉంటుంది, ఎంపీ చేసిన తర్వాత ఉద్యోగానికి వస్తే ఇంటికి రావడానికి టైం ఉండదు, ఇదంతా ఉంటే పిల్లల్ని చూసుకోలేము. సేమ్ థింగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్ ఆల్సో. పోలీస్ డిపార్ట్మెంట్లో చేరితే మన ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు, మేబీ మనం చాలా మ్యాస్కులిన్ అయిపోతామేమో, ఇలా ఇళ్లలో భర్తలతో గొడవ పెట్టుకుంటామేమో, ఇలా చాలా అపోహలు ఉంటాయి మనకి. సో వన్ థింగ్, మై అడ్వైస్ ఇస్ దిస్, not for you because you are all elder to me and you are all very successful, even if you know another I have met before also. So మీరు చాలా మందికి you are yourself an inspiration. మిమ్మల్ని చూసి మీ ఫ్యామిలీస్ అందరూ కూడా ప్రపంచంలో బ్యాలెన్స్ అనేది రావాలి. ఈ ఉమెన్స్ డే థీమ్, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే థీమ్ ఫర్ 2019 ఇస్ బ్యాలెన్స్ ఫర్ బెటర్. అంటే మనం ఏదైనా ప్రపంచంలో మార్పు, బెటర్మెంట్ అనేది తీసుకొని రావాలంటే బ్యాలెన్స్ అవసరం. మన లైఫ్లో బ్యాలెన్స్ అవసరం, మన వ్యవస్థలో బ్యాలెన్స్ అవసరం. ఎంతమంది మహిళలు మన గవర్నమెంట్లో ఉన్నారు, మన లెజిస్లేచర్స్లో ఉన్నారు, మన చుట్టూ ఎంతమంది వాళ్ళ డ్రీమ్స్ పర్సూ చేయగలుగుతున్నారు, అన్నిట్లో బ్యాలెన్స్ అనేది అవసరం. సో మరి ఇందాక అనుకున్నట్లు ఈ బయోలాజికల్ క్లాక్ అండ్ కెరియర్ ప్రోగ్రెస్ ఒకటేసారి అవుతున్నాయి. దాని నుంచి బయటకు ఎట్లా పడతాము అంటే మరి మహిళలే హెల్ప్ చేయాలి, ఇంట్లో వాళ్ళ హెల్ప్ కూడా మనం తీసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, నేను ఉద్యోగం వస్తున్నాను, పని చేస్తున్నాను అంటే నా బాబు మా అత్తగారు చూసుకుంటున్నారు, మా అత్తగారు వెళ్ళినప్పుడు మా అమ్మ చూసుకుంటారు. సో ఎక్కువ సంవత్సరాలు ఇంత అవసరం ఉండదు. మేబీ ఒక 5 years 10 years ఎవరి జీవితంలో అవసరం ఉంటుంది. ఈ 5-10 years దీని గురించి మనం కనుక హెసిటేట్ చేస్తే మళ్ళీ మనం ఉద్యోగం అనేది చేయలేము, తిరిగి రావడానికి హెసిటేట్ చేస్తాము. సో మై అడ్వైస్ ఈస్, మీరు మీ పిల్లలకి చెప్పండి, మీరు ఆలోచించండి. యూ టెల్ ఆల్ యువర్ బాయ్స్ అండ్ గర్ల్స్, నాట్ జస్ట్ అమ్మాయిలకి, యూ టెల్ ఆల్ ఆఫ్ దెమ్. కొన్ని పరిస్థితుల వల్ల మనం వర్క్ ఫోర్స్ నుంచి బయటకు రావాల్సిన అవసరం ఉండొచ్చు, కానీ బ్రేక్ తీసుకున్న తర్వాత ఎంకరేజ్ దెమ్ టు కమ్ బ్యాక్. ఒక 3-4 years బ్రేక్ రావచ్చు, ఏమీ కాదు, లెట్ దెమ్ కమ్ బ్యాక్ ఇన్ టు ద వర్క్ ఫోర్స్. అండ్ మనం అనుకున్నంత ఇబ్బందులు ఉండవు. ఇబ్బందులు అనేవి మనం ఊహించినప్పుడు పెద్దగా ఉంటాయి, ఫేస్ చేసినప్పుడు చిన్నగా ఉంటాయి. ఎందుకంటే మనం వాటి ముందుకు వచ్చిన తర్వాత సరే నిండా మునిగిన తర్వాత చల్లని టైప్లో ఉంటుంది. సో డోంట్ క్విట్ బిఫోర్ యూ క్విట్ అంటారు. అంటే మనం ఏదైనా ఒక పనిని గివప్ చేసే ముందు మెంటల్గా వదిలేయకూడదు. మెంటల్గా అంటే ఫర్ ఇన్స్టెన్స్ ఈ ఉద్యోగం చేస్తే కష్టాలు వస్తాయేమో అని ఉద్యోగానికి ప్రయత్నించకుండా ఉండకూడదు. ఇది చేసి ఇక్కడికి వెళితే ఏమవుతుందో అని వెళ్ళకుండా ఉండకూడదు. వెళ్ళినప్పుడు కష్టం వస్తే ఆలోచిద్దాం. ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తాము, మనకి ఫ్యామిలీ అవసరం ఉంటుంది, ఆ టైంలో లీవ్ పెట్టుకోవచ్చు. ఎవరికి తెలుసు, పోస్టింగ్ ఒక దగ్గర వేస్తారేమో, వీ డోంట్ నో. అకామిడేట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. చేయకపోతే అప్పుడు ఏం చేయాలో అప్పుడు ఆలోచించవచ్చు. అప్పుడు వదిలేస్తే ఏం నష్టం లేదు, మనం కష్టపడితే మరీ. సో ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు టేక్ మోర్ ఆఫ్ యువర్ టైమ్. I thank you very much for inviting me here. All the best and happy Women's Day. శ్వేత అన్వేష్ డాక్టర్ గారు వేదిక అలంకరించేదిగా కూర్చున్నారు. రావాలి.